మన ఆడవాళ్ళకి ఏదైనా బోర్ కొట్టింది ఉందంటే అది షాపింగ్ మాత్రమే. అందులోని స్ట్రీట్ షాపింగ్ అంటే భలే ఉంటది. ఏది కొనకపోయినా ఊరికి తిరగడానికి అయితే వెళ్తాము. మేము కొనకపోయినా మా 2 బుడ్డి యంత్రాలు మాత్రం ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాయి. ఇప్పుడు వింటర్ సీజన్ మొదలైంది కాబట్టి మన ఢిల్లీ సంతలో మొత్తం అంతా వింటర్ కి సంబంధించిన బట్టలు, గ్లౌజులు, క్యాప్స్, మొత్తం జాకెట్స్ అన్ని దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్ లో. మన ఇంటి దగ్గర అంటే ఒక మఫ్లర్, ఒక చిన్న హుడీ వేసుకొని మేనేజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, పైనుంచి కింద దాకా ప్యాక్ చేసుకోవాలి. నేను వెళ్ళిన పని మర్చిపోయి తక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇవన్నీ కొనుక్కున్నాను. చలిలో వేడివేడిగా పూరి తిందామా అని అడిగితే ముందు వచ్చిన పని కానిస్తావా అని వెనకాల నుంచి అంటున్నారు. సరే అని చెప్పేసి ఈ గుంపునంతా తోసుకొని ముందుకెళ్లి ఈ కార్పెట్స్ ఏవో చూస్తున్నాను. ఇక మార్కెట్ అంతా తిరిగి బేరాలాడి ఒక 2 పెద్ద మ్యాట్లు, ఒక చిన్న మ్యాట్ తీసుకున్నాను. ఆ చిన్నదైతే కింద వేస్తాను. ఈ పెద్ద 2 మ్యాట్లు అయితే వేయబుద్ధి కావట్లేదు. చూడడానికి అయితే ఎంత బాగున్నాయి. ఈ మధ్య అందరూ చీరలు, బట్టలు, ఫుడ్ బిజినెస్ మొదలెడుతున్నారు. దాని బదులు మనం కొత్తగా ఈ కార్పెట్ బిజినెస్ మొదలెడితే ఎలా ఉంటదని నాకు ఐడియా వచ్చింది. ఈ రాయల్ బ్లూ కార్పెట్ అయితే నాకు సూపర్ గా నచ్చేసింది. ఇవి ఎంత కాస్ట్ ఉండొచ్చో గెస్ట్ చేసి నా కామెంట్ లో చెప్పండి. ఈ హాల్లో, బెడ్రూమ్ లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కింద వేసుకొని కూర్చోడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు రెండిట్లో ఏది నచ్చింది?